హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, మార్కెట్లు ఎలా ఉన్నాయంటారు ఈరోజు? మిమ్మల్ని బాగానే సంతృప్తిపరిచాయా? ఈరోజు మరలా మార్కెట్‌లో స్మాల్ ర్యాలీ అనేది కనిపించడం మనం చూస్తున్నాం. మార్కెట్ ఈ లెవెల్‌కెళ్ళింది, ఆ లెవెల్‌కెళ్ళింది. ఈరోజు అలా ఉంది, నిన్న ఇలా ఉంది, రేపు ఇంకోలా ఉంటుందనేది అది రోజు కామన్ అండి. అయితే ఒక విధంగా చెప్పాలినంటే నిఫ్టీలో మనం చెప్తున్నటువంటి లెవెల్స్ అప్రాక్సిమేట్‌గా వర్కౌట్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా మార్కెట్ ప్లస్‌లోనే ఉంది. బట్ కాకపోతే అరౌండ్ 100 పాయింట్లు ప్లస్‌లోకైతే వచ్చిందండి. 250 దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది. 23,250 దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి నిఫ్టీలో. అరౌండ్ 350 దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఓవరాల్‌గా ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది రావడం జరిగింది. బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. 300 మధ్యలో మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించుగా ఒక 500 పాయింట్లు పెరిగి సస్టైన్ అవ్వలేక కింద మీద పడుతూ మార్కెట్ క్లోజ్ అయిపోవడం అనేది మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు మార్కెట్లలో ఏంటి పరిస్థితి అనేది ఆలోచిస్తే రేపొక మీట్ అనేది ఉందండి. బహుశా రేపు రెపో రేట్స్ అనేవి చెప్తారన్నమాట. ఏంటి రెపో రేట్స్ పెంచుతున్నామా? తగ్గిస్తున్నామా? ఫెడ్ మీట్ అనేది ఉందన్నమాట రేపు. రెపో రేట్స్ ఎట్లా ఉంటాయి? సో, ఈ రెపో రేట్స్ వల్ల ప్రజలకి ఎటువంటి నష్టాలు, లాభాలు ఉంటాయి అనే వివరాలన్నీ కూడా రేపటి రోజున ఫెడ్ మీట్‌లో చెప్పబోతా ఉన్నారు. ఆ మీట్ సందర్భంగా కూడా మార్కెట్ ఈరోజు రియాక్ట్ అయ్యుండొచ్చు బహుశా. సో, కాబట్టి మార్కెట్లలో కాస్త కాషన్‌తో ఉండండి. ఎందుకంటే హ్మ్, లాభాలతో ఉన్న స్టాక్స్‌ని అమ్ముకోవాల్సిన సమయము, బాగా నష్టాల్లో ఉన్నటువంటి స్టాక్స్‌ని కొనుక్కోవాల్సిన సమయము 2 ఇవే. సో, కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో, ఆహ్, ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సిన ఒక స్టాక్ ఉందండి ఈరోజు. డే ఆఫ్ ది స్టాక్‌లో స్టాక్ ఆఫ్ ది డేలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్న స్టాక్ ఏంటంటే, మీకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్‌వీఎన్‌ఎల్ గురించి మరొక్కసారి నేను మీతో డిస్కస్ చేయదలుచుకున్నాను. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్